అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో మొట్టమొదటి నుంచి కూడా రాజానగర నియోజకవర్గం జనసేన అడ్డాగా ఉంది. ఈ యొక్క జన సైనికులు వీర మహిళలు కూడా ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారి వెంట ఉండి పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో పనిచేసుకుంటూ వచ్చాము. మొట్టమొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఎంతో ప్రేమతో ఉన్నటువంటి జన సైనికులు వీర మహిళలకి నేను తోడొచ్చిన తర్వాత మరింత జోష్ పెరిగి రాజానగర నియోజకవర్గం జనసేన అడ్డాగా మార్చాము. ఈవేళ కూడా జనసేన ఆవిర్భావ దినోత్సవం 12 ఏళ్ళు పుష్కర కాలం పూర్తయ్యి 13వ ఏట అడుగుపెట్టిన శుభ సందర్భంలో మా యొక్క జనసేన పార్టీ జన సైనికులు వీర మహిళలు ఒక బైక్ ర్యాలీని ఏర్పాటు చేసుకుని పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలియజేస్తున్నాం. భారతదేశ చరిత్రలో జనసేన పార్టీ లాంటి పార్టీ పుట్టలేదు, పుట్టదు కూడా. అలాంటి పార్టీ ప్రజల కష్టాలు, ప్రజలు పడుతున్నటువంటి బాధలు, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పార్టీని స్థాపించి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వారు స్థాపించిన పార్టీలో నేను ఒక వ్యక్తిగా ఉండడం నేను చాలా సంతోషపడుతూ గర్వపడుతూ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలియజేస్తూ పాదయాత్ర చేస్తున్నాం. డాక్టర్ని కూడా అనుకున్నాను. తీసుకోండి, డాక్టర్ని లబ్ధి తీసుకోండి. ఇంకా ముందుకు సాగదు, కానీ పక్కన పెడుతున్నారు. అందరూ రోడ్డుకి ఎడమైపోతుందండి. ట్రాఫిక్ జామ్. మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కానవ స్టార్ట్ అవుతుంది. వాహనాలను కూడా రోడ్డు ఎడమైపు పెట్టండి. తీసుకోండి. అలా వెంకట కాళ్ళు స్టార్ట్ అవుతుంది. ముందు వెళ్ళదు. కాళ్ళు కొంచెం ముందు పెట్టండి. కాలువ ముందు ఏ విధంగా వాహనాలు పెట్టద్దు దయచేసి. చెప్పండి. కాలువ కొంచెం ముందు పెట్టండి.